వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఎవరో అడ్డుపడుతున్నారని మాట్లాడుతున్నారు. ఒక ముఖ్యమంత్రిగా మీరు ఆ రకంగా మాట్లాడవచ్చా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అదే రకంగా రాయలసీమకు ఎక్కడ అన్యాయానికి గురైంది, రాయలసీమ నిర్లక్ష్యానికి గురైందని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు అని చెప్పి ఆయన అన్నాడు. రాయలసీమ ఎక్కడ అన్యాయానికి గురైందన్నారు, నిర్లక్ష్యానికి గురైందని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు అన్నారు. మళ్ళీ దాని కంటిన్యూగా ఏమన్నారంటే రాయలసీమ వెనుకబాటుకు స్థానిక నేతలే కారణము అని కూడా ఆయన అన్నారు. అంటే తను మరి ఏ స్థాయిలో తను మాట్లాడే మాటలు తనే ఆలోచన చేసుకొని మాట్లాడుతున్నాడా, లేకపోతే ఏదోటి మాట్లాడాలని చెప్పి మాట్లాడుతున్నాడు అర్థం కాలేదు. అన్యాయానికి ఎక్కడ గురైంది అని చెప్పి ఒక మాట అన్నాడు, కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు అని అన్నాడు. మళ్ళీ తనేమన్నాడంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులే దీనికి కారణం అని చెప్పి తనే అంటాడు. అంటే తను ఒప్పుకున్నట్లే కదా దాని అభివృద్ధి. మన ముందు ఒక మాట వెనకొక మాట ఎందుకు మాట్లాడుతున్నారో దాని దగ్గర నుంచి సమాధానం వస్తుందో రాదో చూడాలి. రాయలసీమ వెనుకపాటు ప్రాంతం కాదా అవునా అన్నది తనే సమాధానం చెప్పాలి. అన్యాయం చేస్తున్నది తన కాదా అని సమాధానం చెప్పాలి. తను రాయలసీమ వాసిని అని అంటున్నారు. మరి రాయలసీమ వాసివైతే ఈ వెనుకపాటుతనానికి కారణం నీ 9.5 సంవత్సరం అయినటువంటి దుర్మార్గపు పాలన, మళ్ళీ ఇప్పుడు దాదాపు 1.5 సంవత్సరం నుంచి నువ్వు చేస్తున్నటువంటి పాలన. నీ హయాంలో ఎక్కడన్నా ఒక మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఒక్కటన్నా నువ్వు స్టార్ట్ చేసి కంప్లీట్ చేసినటువంటి పరిస్థితి ఉన్నిందా? మీ జిల్లాలోనే తీసుకుని మీ జిల్లాలో అన్నా కనీసం నువ్వు ఒక చిన్న మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసినటువంటి చరిత్ర నీకుందా? నువ్వు అభివృద్ధి గురించి, వెనుకపాటుతనం గురించి ఇతరులపైన నిందలేస్తున్నావు. నువ్వు ఎంత చేసినా 9.5 సంవత్సరంలో కేవలం ఇంకుడు గుంతలు తవ్వినావు తప్పితే ఏ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ శాశ్వతమైనటువంటి కరువు పారదోలాల అన్నటువంటి ఆలోచన ఏ రోజు చేయలేకపోయావు. దీనికి కూడా ఎన్టీ రామారావు గారు శంకుస్థాపన చేసి ఆ ప్రాజెక్టుకు నామకరణం చేసిన తర్వాత, రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత తెలుగు గంగను పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడమే కాకుండా పోతిరెడ్డిపాడుని 54,000 క్యూసెక్లకు పెంచడంలో అయితేనేమి, గాలేరు నగిని ఇనిషియేట్ చేసి 80% నిధులు హెచ్చించడం అయితేనేమి, హంద్రీనీవాకు దాదాపుగా ఫేజ్ 1 కంప్లీట్ చేసి నీళ్లు పోయేదానికి ఫేజ్ 2లో అన్ని ప్రాజెక్టులకు అంకురార్పణ జరిగినటువంటి పరిస్థితి ఎవరు చేశారో చంద్రబాబు గారు ఒకసారి చెప్పాలి. ఇప్పుడు మిగిలినటువంటి 20% వర్కులకు 10 కోట్లు ఉన్నదాన్ని 10 పెంచుకొని 110 కోట్లు 150 కోట్లు ఎస్టిమేషన్స్ జనరేట్ చేసుకొని పూర్తి స్థాయిలో అవినీతి చేస్తా ఈరోజు మీరు ఇతరులపైన ఆరోపణలు చేస్తున్నారు. ఈరోజు గాలేరు నగిరి హంద్రీనీవా కానీ 80% రాజశేఖర్ గారు కంప్లీట్ చేసినాడు, పోతిరెడ్డిపాడు 100% కంప్లీట్ చేశారు. మరి దానికి నీళ్ళ పరిస్థితి వచ్చినప్పుడు ఈరోజు పట్టిసీమ కడితే రాయలసీమకు నీళ్ళు వస్తాయని అన్నప్పుడు మరి రాయలసీమకు సంబంధించి నువ్వు ట్రిబ్యునల్ ఉంది, ట్రిబ్యునల్ ఇస్తుందో ఇవ్వదో ట్రిబ్యునల్ యొక్క బాధ్యత కాబట్టి నీ ప్రభుత్వ పరంగా నువ్వు ధైర్యం ఉంటే జీవో ఇవ్వగలుగుతావా? 60 టీఎంసీలు కానీ 70 టీఎంసీలు కానీ గాలేరు నగిరికి ఇక్కడి నుంచి మేము ఇవ్వగలుగుతాము అని చెప్పేటువంటి జీవో ఇవ్వగలిగినటువంటి ధైర్యం నీకుందా? అది లేనప్పుడు నువ్వు రాయలసీమ గురించి మాట్లాడేటువంటి అర్హత చంద్రబాబు నాయుడు గారికి లేదు. నా కంఠంలో ప్రాణం ఉండంగా రాయలసీమకు అన్యాయం జరగనివ్వను, నా చివరి రక్త బొట్టు వరకు రాయలసీమను అభివృద్ధి చేస్తా చంద్రబాబు గారు మాట్లాడినట్టు మాట. అయ్యా, మాకు రక్త బొట్లతో పని లేదు, మాకు కావాల్సింది నీటి బొట్లు. రక్త బొట్లు ఎందుకు నువ్వు అటువంటి భాష మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు. కానీ మేమంతా అడుగుతున్నది మాకు నీళ్ళు ఇవ్వమని చెప్పి. ఈరోజు ఎవరు కూడా దీనిపైన ఏం మాట్లాడలేదు. ఏదో ఊహించుకొని ఉలిక్కిపడి నియంతకు నువ్వుగా ఎందుకు ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నావో ఒకసారి చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. రాయలసీమకు ఏం అన్యాయం చేశావని చెప్పి తనను తాను ఒకసారి ప్రశ్నించుకోవాలి. తన ఆత్మధార ఒకసారి ప్రశ్నిస్తే తనకే తెలుస్తుంది. మేము మాట్లాడుతున్నది రక్తపు బొట్లు ఇవి కాదు. రాయలసీమ ప్రజల వాళ్ళ కంఠంలో, గుండెల్లో, పల్లెల్లో ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి వాళ్ళ ప్రాణాల గురించి అడుగుతున్నాం. వాళ్ళకు నీరు అభివృద్ధికి ఎవరైనా వస్తే బుల్లెట్లా దూసుకుపోతా, ఎవరైనా నాతో పెట్టుకోకండి, నాతో పెట్టుకోవద్దు,
ఆ జోలికి వస్తే సహించను. ఈ మధ్యన చంద్రబాబు నాయుడు గారు కొంచెం ఎక్కువగా బాలకృష్ణ సినిమాలు చూస్తూ ఉన్నట్టున్నారు, లేదా తన స్పీచ్ను బాలకృష్ణ రాస్తున్నట్టున్నారు. ఆయన ఒక ముఖ్యమంత్రా, ఒక రౌడీనా? ఏంటి భాష? అసలు తెలుగు పదాలకు తనకు అర్థం తెలుసా? తను దమ్ము, ధైర్యం, బుల్లెట్, రక్తబొట్టు, ఏంది ఈ భాష? తన సంస్కారం గురించి అందరికీ చెప్తా ఉంటాడు. తను మాట్లాడుతున్న భాష ఏంది? ఒక ముఖ్యమంత్రిగా అటువంటి భాష మాట్లాడొచ్చిన, ఒక రౌడీలు గుండాలు మాట్లాడేటువంటి భాష తను మాట్లాడుతున్నారు. రాయలసీమను సస్యశ్యామలం చేసే వరకు నిద్రపోను. నువ్వు గత 9 సంవత్సరాలు పరిపాలించినటువంటి టైంలో నువ్వు నిద్రపోలేదు. ఈ 1.5 సంవత్సరం పరిపాలన నిద్రపోలేదు. నువ్వు నిద్రపోకుండా ఉంటేనే ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది, ఏ అభివృద్ధి జరగడంలే. మరి ఆ నిద్రపోలేదు, నిద్రపోను అని అంటున్నావు. ఆ నిద్రపోకుండా ఉండడానికి నీకు ఏమన్నా ఒక జబ్బు ఉందేమో ఒకసారి డాక్టర్ చూపించుకుంటే మంచిదని మేము చెప్తున్నాం. తన పరిపాలించినటువంటి పాలనలో ఇప్పుడున్నటువంటి అంతకుముందు ఉన్నటువంటి 23 జిల్లాలో కలిసి పాలన జరిపిన, ఇప్పుడు 13 జిల్లాలలో జరిపిన, ఎక్కడ కూడా తను ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం కోసము ఎప్పుడు ప్రయత్నం చేయడు. ఏదో రకంగా మాట్లాడి దాన్ని డైవర్ట్ చేసి ఇతరులపైన నిందలు వేయడానికే ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈరోజు తను అమరావతి దేశంలో ప్రపంచంలో ఎక్కడ లేనంతగా నిర్మించేస్తాను దానికి అడ్డుపడుతున్నారు. ఎందుకు అడ్డుపడతారు? ఒక ఆవేదన, ప్రజలలో ఉండే ఆవేదన తెలియచేయటం కూడా దానికి ఎందుకు ఎదురుదాడి చేస్తారు? గతంలో హైదరాబాదులో ఇటువంటి ఈ సంఘటనలే జరిగినాయి. దాని వలన ఆ విభజనటువంటి ఆలోచనలు వచ్చి నిర్మించుకున్నటువంటి రాజధాని వదులుకొని పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కూడా అటువంటి తప్పిదం జరిగితే ప్రాంతాలలో మళ్ళీ ఇటువంటి అసమానతలు వస్తాయి అని చెప్పి ప్రశ్నిస్తే మరి అడ్డుకుంటారా అంటారు. లేనిపోని థింగ్స్ని ఈయనే క్రియేట్ చేస్తారు, ఈయనే రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలనుకుంటాడు. ఇది ఒక రాయలసీమ వాళ్ళు ప్రశ్నించట్లేదు, ఉత్తరాంధ్ర వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, కృష్ణా గోదావరి డెల్టా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, అదే రకంగా ప్రకాశం నెల్లూరు జిల్లాలో అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ రకంగా అందరూ ప్రశ్నిస్తుంటే నువ్వు ఏ ప్రాంతాలకు వెళ్ళి ఆ ప్రాంతం వాదన మాట్లాడి నీ అంతకు నువ్వుగా చిచ్చు పెట్టి దాన్ని ఏదో రాజకీయంగా నీకు అనుకూలంగా మలుచుకోవాలా అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది.